ఎమ్మెల్సీ ఎలక్షన్స్ డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగింది. వచ్చే నెల 3న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మురళి అందిస్తారు. మురళి. థ్యాంక్ యూ మూర్తి. ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఓటింగ్ అయితే ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు 23.8% ఓటింగ్ అయితే నమోదైంది. కొన్ని చోట్ల ఇంకా 4 గంటల వరకు లైన్లో ఉన్న వారిని ఇంకా ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. చెదురు మదురు ఘటనలు మినహా మొత్తం ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది చెప్పుకోవచ్చు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీల అభ్యర్థులు 35 మంది అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో అయితే బ్యాలెట్ కొంచెం పెద్దదిగా ఉన్న నేపథ్యంలో కొంచెం ఓటు వేయడానికి పట్టభద్రులు సైతం కొంచెం తడబడిన పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. మొత్తం మీద 3,14,955 ఓటర్లు ఉండగా సాయంత్రం 4 గంటల వరకు 1,99,000 చిల్లర ఓటింగ్ మాత్రమే జరిగింది. ఈ నేపథ్యంలో అంటే ఓటింగ్ శాతం 70, అంటే ఏలూరు జిల్లాకి సంబంధించి 64%, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 65%, పూర్తిగా 70-80% అంటే ఉదయం మందకొడిగా కొనసాగిన పోలింగ్ 10 గంటల తర్వాత నుంచి కొంచెం స్పీడ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. 2 గంటల వరకు స్పీడ్గా జరిగిన పోలింగ్ మళ్ళీ కొంచెం మందకొడిగా సాగి 3 గంటల కాడి నుంచి ఓటర్లు పట్టభద్రులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పూర్తిగా 4 గంటల వరకు అయితే 63.8% ఓటింగ్ అయితే నమోదైంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఓటర్లు పూర్తిగా ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఓటింగ్ శాతం బాగా పెరుగుద్ది అని చెప్పి అభ్యర్థులు ఆశించిన నేపథ్యంలో ఓటింగ్ శాతం పట్టభద్రులు సైతం ఓటింగ్కి రాకుండా ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు అంటే ఫలితం ఏ విధంగా ఉండబోతుందంటూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఉమ్మడి గోదావరి జిల్లాల ఎమ్మెల్సీకి సంబంధించి కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్, అలాగే పీడీఎఫ్ అభ్యర్థిగా దెడ్ల వీరరాఘవుల మధ్య పోటీ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా పూర్తిగా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. పోలింగ్కి సంబంధించి ఏలూరు జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి వెట్రిసెల్వి ఆధ్వర్యంలో సుమారు 455 టీంలు అబ్జర్వర్లను 455 మైక్రో అబ్జర్వర్లను నియమించారు. సుమారు 2,000 మంది పోలీసుల బందోబస్తుతో అయితే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ జరిగింది. మూర్తి గారు, థ్యాంక్ యూ మురళి. మొత్తం మీద ఈ ప్రక్రియ థ్యాంక్ యూ మురళి. థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఫర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్. రైట్.